చర్చిని బట్టి కూడా మరి ఒక చరిత్ర లేక ఒక కథ మరి డెవలప్ అయింది. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం రాజు క్రైస్తవులందరినీ చంపివేయాలనుకున్నటువంటి సమయంలో మరి అప్పుడు ఒక బిషప్ ఇక్కడ ఉండేవాళ్ళంట. ఆయనకి అంటే ఆయన అందరినీ ఇష్టపడేవాడంట, క్రైస్తవుని, తర్వాత ముస్లింని, తర్వాత యూదులను కూడా ఇష్టపడేటువంటి వాడు. ఆయన సందర్భంలో ఆయన బైబిల్ చూసి నీకు విశ్వాసం ఉంటే ఒక కొండను చూసి నువ్వు పక్కన అని చెప్పి చూసి ఇది బైబిల్లో ఉందంటే ఇది తప్పనిసరిగా జరుగుతుంది అని ఆ క్రిస్టియన్ బిషప్ని తెలిసి మరి ఈ విధంగా ఉంది కదా, మరి ఈ కొండను ఎక్కడి నుంచి తరలించాలని చెప్పేసి అంటే ఆ బిషప్ అది విశ్వాసం ద్వారా చెప్పబడిన మాట, అది నిజంగా జరగదు అంటే అలా అయితే నేను క్రైస్తవులను చంపేస్తాను అప్పుడు ఆయన ఉపవాసం పెట్టి అందరినీ ప్రార్థన చేస్తే అప్పుడు మరియా ఆయన దర్శనమిచ్చి సైమన్ అనే ఒక ఆయన ఉంటాడు, ఆయన పరిష్కారం చేస్తారు. ఆయన వీటిని పట్టుకోమంటే ఆ సైమన్ని వీటిని పట్టుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి ఆ యొక్క కొండ విరిగిపోయి కింద పడిపోతాయంటే అప్పుడు ఆ రాజు పిలిచి మీ దేవుడు నిజమైనటువంటి దేవుడు కనుక ఇంకా వదిలే మొత్తం ఈ పట్టణంతో నాశనం అయిపోయేటట్టుంది, ఈ భూకంపాన్ని ఆపేమని అని ఆపించేసి అప్పుడు అట్లా కింద చెప్పేసి చరిత్ర. ఈ చర్చ్ దగ్గరే మేరీ ఆయన పంపించి ఆ సైన్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నటువంటి సిలువలో రెండు యేసు ప్రభువుకి సంబంధించినటువంటి రెండు వస్తువులు నేను చెప్తున్నారు. ఇక్కడ ఈ బాక్స్లో మరి యేసుక్రీస్తు సిలువ నుంచి తీసినటువంటి ఒక చిన్న మరి చెక్క దీనిలో పెట్టారంట. ఈ కింద బాక్స్లోనేమో యేసుక్రీస్తు వారి సమాధికి పొర్లించబడినటువంటి ఆ యొక్క రాతి నుంచి ఒక చిన్న ముక్కను తీసుకుని ఇక్కడ ఈ బాక్స్లో పెట్టారంట.